సింగరేణిలో 700 కోట్ల రూపాయల గోల్మాల్. ఇక ఎల్డీఏ CEO రామచందర్, మాజీ మంత్రి తలసాని OSD కళ్యాణ్ అరెస్ట్. అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్ చేసిండ్రు. పట్టుబడ్డ వారిలో 4 ప్రభుత్వ ఉద్యోగులు. రాజకీయ ప్రమేయం పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రామచంద్ర హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర చూసుకోరి. గొర్రెల యూనిట్ ధర ఎందుకు పెరిగిందంటే రామచంద్ర ఆధ్వర్యంలో పెరిగిందట. కారణం ఏంటంటే ఇట్లా గోల్మాల్ చేస్తందుకు. పాత ధర 1.25 లక్షలు, అంటే 1,25,000. ఇక కొత్త ధర 1,75,000 రూపాయలు. ఒక్కో యూనిట్కు 20,000. అధికారుల కమిషన్ అంట. లబ్ధిదారుల వద్ద టోకెన్లు, కాగితాలపై గొర్రెల కొనుగోలు ఉంటాయట. కానీ 3 లక్షలు ఇవ్వాల్సిందే. ఓకే, ఇది అది వేరేది. అదే మొత్తం మీద ఇది గొర్రెల గోల్మాల్ కథ అంతా కూడా ఇట్లా జరిగింది. మొత్తం మీద పబ్లిక్ ని గొర్రెలు చేయాలనుకున్నారు కానీ మీరే ఒకే యూనిట్ ను కూడా రకరకాలుగా ఆ గొర్రెలు ఈ గొర్రెలు అని కూడా అండగట్టిల్లంట. తీసుకుపోయాడు చూపించే చాలా మంది మొత్తం మాట్లాడిండ్రు కదా. అక్కడేది కడపకు తీసుకుపోయారు, అనంతపురం తీసుకుపోయారు, తర్వాత వేరే రాష్ట్రాలకు తీసుకుపోయారు. తీసుకుపోయి మమ్మల్ని తిండి లేదు, ఏం లేదు, కనీసం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. అదే తర్వాత ఇంకోటి ఏంటంటే పురుగు కొట్టే గొర్రెలు ఉంటాయి కదా, పురుగు కొడతాయి అంటే పక్క గొర్రెలు అది కొంచెం వ్యాన్లేని ఇట్టని ఇక్కడికి వచ్చేసరికి అది చచ్చిపోతుంది. అది అట్లా అటువంటి గొర్రెల్ని, పురుగుగొట్టే గొర్రెల్ని, బుడబుడ చిన్న పిల్లల్ని, ఇవన్నీ పిల్లలు కూడా పెద్దదానిలా ఏమన్నాడుగా. ఇంకా కేసీఆర్ ఏమంటాడుగా, ఇక 4 గొర్రెలు తర్వాత గొర్రె పోతుంది. ఏది ఇతరం పోతుని పెడితే ఈ ఇతరం పోతు అన్ని మొత్తం పిల్లలు చేస్తుంది ఇట్లా అని చెప్పి చెప్పిండు కాక. లాస్ట్కి వస్తే ఇట్లా చేసిండు 1,000 కోట్ల రూపాయలు.